హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఈ వీడియోలో బరస్తే బాదల్ అనేటటువంటి 10వ తరగతి హిందీ పాఠాన్ని గురించి మనం తెలుసుకుందాము. ఇది ఒక కవిత. దీనిని సుమిత్రానందన్ పంత్ గారు రాశారు. బరస్తే బాదల్ అంటే వర్షించుచున్న మేఘాలు అని అర్థం. వర్షించుచున్న మేఘాలు. ఉన్ముఖీకరణ్ ఉపోద్ఘాతం అంటే మనం పాఠంలోకి పోయే ముందు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసము ఒక చిన్న కవిత ప్రకృతి వర్ణన అనేది ఎలా ఉంటుందో ఇక్కడ ఇచ్చాడనమాట. క్యా గాతి హో కిసే బులాతి బతలా దో కోయల్ రాణి ప్యాసి ధరతి దేఖ మాంగతి హో క్యా మేఘోం సే పానీ. ఏమి పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు చెప్పు ఓ కోయల్ రాణి, ఓ కోయిలా చెప్పు, నువ్వు ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు. ప్యాసి ధరతి దేక్ మాంగతి, దప్పిక కొన్న భూమి ఏమడుగుతుంది, చూడు ఏమడుగుతుందో. దప్పిక కొనింది భూమి అంటే వర్షం పడలేదు, చాలా రోజుల నుంచి ఎండిపోయింది భూమి, తప్పిగ్గా ఉంది అని అర్థం. ఓ క్యా మేఘోన్సే పానీ, ఆ మేఘాల నుండి నీటిని అది అడుగుతూ ఉంది అని అర్థం. అది చిన్న కవిత. ఇప్పుడు ఈ బరస్తే బాదల్ వర్షించుచున్న మేఘాలు ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమి? प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना. ప్రకృతితో పాటు కావ్య రచనలు చేయడం, ప్రకృతి ఎడల కావ్య రచనలు చేయడం, ప్రకృతి గురించి తెలియజేయడం, అందరికీ దాని గురించి రచనలు చేయడము, ఆ విధంగా చేయడంలో ప్రోత్సహించడము. అంతేకాకుండా దానితో పాటుగా సౌందర్య బోధకరానా, ప్రకృతి యొక్క సౌందర్యాన్ని గురించి తెలియజేయడము, मनोरंजन की भावना जगाना, एंटरटेनमेंट కలిగించడము, और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. ప్రకృతిని సంరక్షించాలా, చెట్లు గుట్టలు పుట్టలు కొండలు ఇవన్నీ సంరక్షించాలా, నదులు ఇవన్నీ ఆ విధంగా ప్రేరేపించడమే, ఆ విధంగా మనల్ని ప్రేరేపించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రకృతిని రక్షించాలా అని. ప్రకృతి ఉంటేనే మనం ఉంటాం, ప్రకృతి లేకపోతే మనం ఉండము అని. విధా విశేషమేమి ఈ పాఠం యొక్క విశేషము? बरसते बादल कविता पाठ है. ఇది కవితా పాఠ. ఇది कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. కవిత ఏం చేస్తుందంటే మన భావనలని ఉదాత్తము చేయడంతో పాటు, మనలో ఉండే భావనలని బయటికి తీసుకురావడంతో పాటు సౌందర్య బోధ కూడా చేపిస్తుందంట. అంటే సౌందర్యానుభూతిని కలిగిస్తుంది. प्रस्तुत कविता नाद के साथ गेय योग्य है. ఇది నాద్ ధ్వని ద్వారా, దీంట్లో నాద్ ఉంది, పాడడానికి అనుగుణంగా ఉండేది అని అర్థం. ధ్వనియుక్తంగా పాడేటటువంటి ఒక గేయ కవిత ఇది. ఇస్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ హై. అనుప్రాస్ దీంట్లో చాలా గొప్పగా ఉపయోగించాడు అనమాట. రైమింగ్ అనమాట అనుప్రాస్ అంటే. చివరి పదాలు కొంచెం రైమింగ్తో ఉంటాయి, అనుప్రాస్తో ఉంటాయి అన్నమాట. కవి పరిచయం చూడండి. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ. హిమాచల్ ప్రదేశ్లో ఈయన పుట్టాడు. ప్రకృతి యొక్క గొప్ప కవి అంటాము ఈయనని. ఎప్పుడు ప్రకృతిలోనే కూర్చొని ఆయన ఆ ప్రకృతిలోనే ఆ హిమాలయాల యొక్క కొండల్లో అక్కడ కూర్చొని ఆయన ఎప్పుడు రచనలు చేసేవాడంట. ఆయన పుట్టినటువంటి ఎప్పుడు పుట్టాడు ఆయన చూడండి, 20వ తేదీ మే 1900 సంవత్సరంలో పుట్టాడు. అల్మోడా అనే జిల్లాలో కౌసాని అనే గ్రామంలో పుట్టాడు. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे. 7 సంవత్సరాల వయసులోనే ఆయన స్కూల్లో కావ్యం రాసినందుకు ఆ చిన్నపిల్లప్పుడే ఆయనకి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయనకి పురస్కారం ఇచ్చినారంట కవిత రాసినందుకు. సాహిత్య లేఖన్ కే లియే ఇన్నే సాహిత్య అకాడమీ, చూడండి సాహిత్యం రాయడం వల్ల సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సోవియత్ రూస్ అవార్డు ఇచ్చినారు రష్యా వాళ్ళు. ఇంకా చిదంబర అనే కావ్యం రాసినందుకు జ్ఞానపీఠ్ పురస్కారం కూడా వచ్చింది. చిదంబర అనే కావ్యం రాసినందుకు ఆయనకు జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది. మన దేశంలో కవులకు ఇచ్చే గొప్ప గౌరవం అది, జ్ఞానపీఠ్ అవార్డు. इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्या, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि ఇవన్నీ ఆయన రాసినటువంటి కావ్యాలు. इनका निधन सन 1977 में हुआ. ఆయన 1977లో చనిపోయాడు. విషయ ప్రవేశం. ఈ లెసన్లో ఏముంది? ఇంట్రడక్షన్ అన్నమాట.
వర్షా ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహీ హై. వర్ష ఋతువు అనేది ఎల్లప్పుడూ అందరికీ ప్రియమైన ఋతువు ఇది. వర్షాకే సమయ ప్రకృతికి సుందరత దేఖనే లాయక్ హోతీ హై. వర్ష సమయంలో ప్రకృతి చాలా అందంగా ఉంటుంది, మనకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. పేడ్ పౌధే చెట్లు మొక్కలు, పశువులు పక్షులు, మనుష్యులు और यहाँ तक कि అంతేకాకుండా ధర్తీ బీ ఖుషీ సే ఝూమ్ ఉడ్తీ హై. భూమి కూడా సంతోషపడుతుందంట. ఎందుకంటే వర్షం పడలేదు కాబట్టి భూమి ఎండిపోయి ఉంటుంది. వర్షం పడితే మళ్ళా చిగురుస్తాయి మొక్కలన్నీ, బాగా పచ్చపచ్చగా ఉంటుంది భూమి అని. ఇసి సౌందర్య కా వర్ణన్ యహా ప్రస్తుత్ కియా గయా హై. ఇదే ఈ వర్ణన ఇక్కడ చేశాడనమాట ఆయన. ప్రకృతి యొక్క వర్షం యొక్క మంచి అందమైనటువంటి వర్ణన ఉంది ఇక్కడ ఈ కవితలో. చూడండి ఏమంటున్నాడు. झम 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 मेघ बरसते हैं सावन के. झम 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 4 सार्లు. झम 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 मेघ बरसते हैं सावन के. छम 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 गिरती बूंदें तरुओं से छन के. चम चम बिजली चमक रही रे उर्मे घन के. थम थम दिन के तम में सपने जगते मन के. చూడండి ఏమన్నాడు. ఈ వర్షపు చిలుకలు ఎలా పడుతున్నాయప్ప అంటే ఝం 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 అని మేఘాల నుండి వర్షపు చినుకులు పడుతున్నాయంట. సావన్కే అంటే ఈ వర్షపు ఋతువు యొక్క వర్షపు చినుకులు అనమాట. వర్షా ఋతువు యొక్క వర్షపు చినుకులు. ఝం 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 అని పైనుండి అవి చిటపట చిటపట అంటాం కదా మనము, చిటపట చినుకులు అని. ఆ విధంగా చిటపట చిటపట అని పైనుండి ఈ మేఘాల నుండి వర్షపు చినుకులు పడుతున్నాయంట. ఏ వర్షపు చినుకులు? వర్షాకాలంలో పడేటటువంటి వర్షపు చినుకులు ఝం 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 అని పడుతున్నాయి. ఛం 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 గిర్తి బూందే తరువోన్ సే ఛన్కే. ఛం 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 టపా 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 అని మనం టపా 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 అంటాం కదా, కిందికి ఆ వర్షపు యొక్క చినుకులు కిందికి పడడం వల్ల ఒక రకమైన సౌండ్ వస్తుంది, టపా 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 అని. దాన్ని ఇక్కడ ఛం 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 అన్నాడు. ఎట్లా పడుతున్నాయి అవి? బూందే ఛం 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 అని ఆ వర్షపు చినుకులు చెట్ల మీద నుంచి పడి వాళ్ళ కిందికి పడుతున్నాయంట. చెట్ల మీద మొదట పడి ఆ తర్వాత చెట్ల మీద నుంచి మళ్ళీ కిందికి కారుతున్నాయన్నమాట. తరువోన్సే ఛన్కే అంట. వర్షపు చినుకులు ఆ చెట్ల మీద నుంచి, చెట్ల కొమ్మల మీద నుంచి పడి కిందికి పడుతున్నాయి అని. చంచం బిజిలీ చమక్ రహీ రే ఉర్మే ఘన్కే. బిజిలీ అంటే మెరుపులు, ఆకాశంలో మెరిచేటటువంటి మెరుపులు. మేఘాల నుండి, మేకపు హృదయాల నుండి. ఉర్మే ఘన్కే అంటే ఊర్ అంటే హృదయము, ఘన్ అంటే మేఘాలు. మేఘాల యొక్క హృదయం నుంచి చంచం అని బిజిలీ మెరుపులు మెరుస్తున్నాయంట. చంచమని చకచకచక అని మెరుస్తుందంట మెరుపు. ఆకాశం యొక్క హృదయం నుంచి, ఆకాశంలో ఉండే ఆకాశం హృదయం నుండి ఆకాశంలో అని అర్థము. మెరుపులు మెరుస్తున్నాయంట. థమ్ థమ్ దిన్కే తమ్మే సపనే జగతే మన్కే. థమ్ థమ్ దిన్కే తమ్మే. ఆ వర్షం వచ్చేటటువంటి ఆ రోజు అది పగలే, కానీ పగలు రాత్రిగా ఉందన్నమాట. ఎందుకు? మేఘాలని అలుముకోవడం వల్ల యొక్క మేఘాలు ఆ విధంగా అలుముకోవడం వల్ల దట్టమైన మేఘాలు, నల్లని మేఘాలు, చీకటి అలుముకుంది. ఆ చీకటి ఆ విధంగా అలుముకోవడం వల్ల అందరి మనసుల్లోనూ స్వప్నాలు జాగృతమవుతున్నాయంట. సప్నే జగతే మన్కే అంటే రకరకాల స్వప్నాలు, కలలు. వర్షం పడుతుందప్ప, చల్లగా అయిపోతుందప్ప, వేడి తగ్గిపోతుందప్ప, ఇట్లా ఈ విధంగా అందరూ అనుకుంటున్నారు అని. దాదుర్ టరటర్ కర్తే ఝిల్లి బజితి ఝన్ ఝన్. దాదుర్ అంటే కప్పలు, ఫ్రాక్స్, మెండక్. దాదుర్ కప్పలు ఏ విధమైన సౌండ్ చేస్తున్నాయి? టర్ టర్ అని, బెక బెక అంటాం కదా తెలుగులో మనం. అది దాదుర్ టర్ టర్ కరితే. వర్షం వచ్చినప్పుడు ఎక్కడ చూసినా కప్పలు ఉంటాయన్నమాట. అవి టర్ 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 శబ్దం చేస్తున్నాయి. ఝిల్లీ బజతి ఝన్ ఝన్. ఝిల్లీ అంటే దీన్ని ఝీంగూర్ అంటాం. ఝీంగూర్ తెలుగులో కీచురాయి అంటాం. ఒక రకమైనటువంటి నల్లని పురుగు, మన కాక్రోచ్ మాదిరే ఉంటుంది, కానీ దాన్ని కాక్రోచ్ అనము. క్రికెట్ అంటాం. CRICKET. ఇది ఆడే
ఇది ఒక ఆట కాదు, అది కూడా క్రికెటే, బ్యాట్ బాల్తో ఆడతామే అది. కానీ ఇక్కడ వేరే అనమాట, ఇది సేమ్ స్పెల్లింగే కానీ దీన్ని క్రికెట్ అంటాం ఇంగ్లీష్లో. ఒక రకమైన నల్లని పురుగు, అది తెలుగులో కీచురాయి అని అంటాం. చీకట్లో చెట్లలో ఉండి కిరికిరి కిరికిరి అని సౌండ్ చేస్తుంటాయి అన్నమాట ఇవి. దాన్ని జిల్లి అంటాం. ఎందుకంటే మేఘాలు అలుముకున్నాయి కాబట్టి చీకటి అయిపోయిందేమో అని చెప్పేసి ఈ పురుగులన్నీ చేరి ఆ చీకట్లో కిరికిరి కిరికిరి అని శబ్దం చేస్తున్నాయంట. దీన్ని మనము జిల్లి అంటాము. झनझन అని శబ్దం చేస్తుంది. జిల్లి झनझन की आवाज़ कर रही है, मेंढक टरटर की आवाज़ कर रहे हैं, म्याओ म्याओ रे मोर, मोर म्याओ म्याओ इस तरह पुकार रहे हैं. నెమళ్ళు మోర్ పీకాక్స్ మ్యావ్ మ్యావ్ అని అరుస్తున్నాయి. పీవు పీవు చాతక్కే గన్, గన్ అంటే గుంపు, గన్ అంటే గుంపు. చాలా ఉన్నాయి ఇవి చాతక పక్షులు. వర్షం అంటే చాలా ఇష్టం దానికి. అవి వర్షపు నీళ్లు తాగే బతుకుతాయన్నమాట. వర్షం పడేటప్పుడే వర్షపు నీళ్ళు తాగుతాయి అవి చాతక పక్షులు. పీవు పీవు అని చెప్పేసి అరుస్తున్నాయంట, పైన తిరుగుతున్నాయంట అవి. ఉడితే సోన్ బాలక్, చూడండి సోన్ బాలక్ అంటే ఒక రకమైన జలపక్షులు ఎగురుతున్నాయంట. అవి జలపక్షులు సోన్ బాలక్. ఇవి హిమాలయ పర్వతాల దగ్గర ఉంటాయి ఎక్కువ. ఇవి ఎగురుతున్నాయంట, ఆ సరోవరాల దగ్గర ఉంటాయి ఇవి. ఆర్ధ సుఖ్ సే కర్ క్రందన్, ఆర్ధ సుఖముతో, ఒక రకమైనటువంటి సంతోషముతో, వర్షం పడుతుంది తప్ప మాకు చాలా ఆహారం దొరుకుతుంది, చేపలు ఎక్కువైపోతాయి, మేము బాగా తినచ్చు అని చెప్పేసి అవి ఎగురుతూ ఎగురుతూ ఆక్రందన చేస్తున్నాయంట. అవి ఆర్ద్ర సుఖముతో అంటే ఒక రకమైన మంచి సంతోషంతో అని అర్థం. घुमड़ घुमड़ गिर మేఘ్ గగన్ మే భర్తే గర్జన్. ఘుమడ్ ఘుమడ్ కమ్ముకొని వస్తున్నాయంట ఆకాశంలో మేఘాలు, కమ్ముకొని వంపులు తిరుగుతూ, ఘుమడ్ ఘుమడ్ కర్ వంపులు వంపులు తిరుగుతూ అవి మేఘాలు. గగన్ మే భర్తే గర్జన్, ఆకాశంలో గర్జన చేస్తున్నాయి, తడతడ తడతడ అని సౌండ్ చేస్తున్నాయి, ఆకాశాన్ని కమ్ముకున్నాయి మేఘాలు. దట్టమైనటువంటి నల్లని మేఘాలు వలయాలు తిరుగుతూ వంపులు తిరుగుతూ ఆకాశంలో గర్జన చేస్తున్నాయి. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उड़ते छूते वे भीतर अंतर. धाराओं पर धाराएं झरती धरती पर, रज के कनकन में तृण तृण को पुलकावली थर. ఇందులో ఏమంటున్నా అంటే చూడండి, రిమ్झिम రిమ్झिम క్యా కుచ్ కెహతే బూందోం కే స్వర్. ఆ వర్షపు చినుకులు ఏం చెప్తున్నాయి, ఎటువంటి స్వరంలో చెప్తున్నాయి అవి, ఏవో చెప్తున్నాయి మనకు అవి రిమ్झिम రిమ్झिम అని. టపటపా అని పడేటటువంటి ఆ చినుకులు మనకి ఏవో చెప్తున్నాయంట. రోమ్ సిహర్ ఉడితే చూతే వే భీతర్ అంతర్, అవి తాకితే, ఆ వర్షపు చినుకులు తాకితే మన రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయంట, మన మనసు లోపల, మన హృదయం లోపల. రోమ్ సిహర్ ఉడితే చూడండి, మన రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయంట ఆ వర్షపు చినుకులు, చల్లని వర్షపు చినుకులు మన శరీరాన్ని తాకినప్పుడు. ధారాओं पर धाराएं झरती धरती पर, ధారలు ధారలుగా వర్షం భూమిపైన కురుస్తోంది. ఝర్తి అంటే ఝర్నా, సెలయేర్లు మాదిరి వర్షం పడుతుంది అని, కుండపోత వర్షం. ధారాओं पर धाराएं झरती धरती पर, ధారల ధారలుగా వర్షం భూమిపైన కురుస్తోంది. रज के कन कन में तृण तृण को पुलकावली थर, रज के कन कन में మట్టిలోని అణువణువు, మట్టిలోని అణువణువు, తృణ్ తృణ్కో, చూడండి ఈ తృణ్ అంటే గడ్డి మొలకలు, తృణ్ తృణ్కో పులకావలి థర్, ఈ కోమలమైనటువంటి గడ్డి మొలకలు, ఆ మొక్కల యొక్క మొలకలు చిగురుస్తున్నాయి, పులకించిపోతున్నాయి, అవి భూమిపై నుండి మొలకెత్తుతున్నాయి, పులకించిపోతున్నాయి ఆ చిగురుటాకులు, ఆ గడ్డి మొలకలు. నెక్స్ట్, పకడ్ వారీకి ధార్ ఝూల్తా హే మేరా మన్. వర్షపు ధారలను పట్టుకొని, పక్కడ్ వారీకి ధార్, వర్షపు యొక్క ధారలను పట్టుకొని, ఆ వర్షాన్ని పట్టుకొని నా చేతులతో, ఝూల్తా హే మేరా మన్, నా మనసు ఉయ్యాల ఊగుతోంది అంటే సంతోషం కలుగుతోంది అన్నమాట ఆ వర్షపు చినుకులు చేతులతో అలా అలా అంటుంటే.
आओ रे सब मुझे घेर कर गावो सावन, आओ रे सब लोग आओ मेरे पास, कवि कह रहे हैं सब लोग मेरे पास आओ मुझे घेर कर गावो సావన్, నన్ను చుట్టుముట్టి పాడండిరా మీరు వర్షపు గీతాలు పాడండి, వర్షాకాలం గురించిన గీతాలు పాడండి, ఆ పాటలు పాడండి, నన్నంతా చుట్టుకోండి అంటున్నాడు. ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూలే మిల్ సబ్ జన్, ఇంద్రధనుస్సు యొక్క ఉయ్యాలలో మనమంతా ఊగుదాము, మిల్ సబ్ జన్ అంటున్నాడు చూడండి. ఇంద్రధనుస్సు యొక్క ఉయ్యాలలో మనం ఊగుదాము. ఝూలే మే అంటే ఉయ్యాలలో, ఝూలే అంటే ఊగడం. కాబట్టి ఇంద్రధనుస్సు యొక్క ఉయ్యాలలో మనమంతా కలిసి ఊగుదాం రండి. ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్, మాటి మాటికి మన జీవితంలో మళ్ళీ మళ్ళీ ఫిర్ ఫిర్ అంటే మాటి మాటికి అని అర్థం రావల్ల ఈ మన జీవితంలో ఈ సావన్ శ్రావణ మాసం ఆహ్లాదపరిచేటటువంటి వర్షాకాలం మనకు రావాలి. మన మనసును ఆహ్లాదపరచాలి. మన్ భావన్ మనసును పరచడము అని అర్థం. మన్ భావన్ అంటే మనకో భానేవాలా, మన్ భావన్ ఈ విధంగా ఆయన అన్నాడు అనమాట. ఆ తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి, ప్రశ్న और ఉత్తర్, అవి మీరు చూసుకోవచ్చు. ఈ ఉచిత క్రమం కూడా మనం రాయొచ్చు. ఇవి ఏ పంక్తికి సంబంధించినటువంటి సెంటెన్స్ ఇది, ఈ సెంటెన్స్ సంబంధించి అక్కడ పంక్తి ఏదో మనం ఆ కవితలో రాయాలా. ఇంకా ఇక్కడ నుంచి చూడండి. पद्यांश पढ़कर प्रश्नों के उत्तर दीजिए. बादल और बूंदे बंद किए हैं बादल ने अंबर के दरवाजे सारे, नहीं नज़र आता है सूरज ना कहीं चांद सितारे, ऐसा मौसम देखकर चिड़ियों ने भी पंख पसारे, ओ प्रसन्न धरती के वासी नभ की ओर निहारे. మేఘాలు మరియు వర్షపు చినుకులు ఈ ఏం చేశాయంట, బంద్ చేశాయంట, మూసుకునేటట్లు చేశాయంట. బాదల్నే ఈ మేఘాలు, అంబర్కే దర్వాజే సారే ఆకాశం యొక్క తలుపులు మూసేసినాయంట, అంటే అవన్నీ కమ్ముకొని వచ్చాయి ఆకాశాన్ని అని అర్థం. నహీ నజర్ ఆతా హై సూరజ్ నా కహీ చాంద్ సితారే, సూరజ్ కనపడడం లేదు, చాంద్ సితారే కూడా కనపడడం లేదు, చంద్రుడు మరియు నక్షత్రాలు కూడా, సూర్యుడు కూడా కనపడడం లేదు. ఐసా మోసం దేక్కర్ చిడియోనే బి పంక్ పసారే, ఇటువంటి ఆ వాతావరణాన్ని చూసి ఆ పిచ్చుకలు కూడా, చిడియా అంటే పిచ్చుకలు, ఆ పక్షులు తన రెక్కలు విచ్చుకున్నాయంట అవి. ఓ ప్రసన్న ధరతీకే వాసి, ఓ ప్రసన్న అంటే మీ సంతోషపడేటటువంటి భూమి మీద ఉండేటటువంటి ప్రజలారా, నబికి ఓర్ నిహారే ఆకాశం వైపు చూడండి. ఇక్కడ इसने अंबर के दरवाजे बंद कर दिए हैं, बादल पंख किसने पसारे हैं, चिड़िया पंख किसने पसारे हैं అంటే चिड़िया. ఆ తర్వాత पद्यांश में आया हुआ युग्म शब्द चांद सितारे. धरती के लोग किस ओर निहार रहे हैं, धरती के लोग नभ की ओर निहार रहे हैं. नभ అంటే ఆకాశము, దీనిలోనే ఉంటుందన్నమాట. इस कविता का विषय है ప్రకృతి వర్ణన్. ప్రకృతి వర్ణన ఉంది దీంట్లో. చూడండి, ఫస్ట్ దానికి బాదల్, రెండో దానికి చిడియా, మూడో దానికి చాంద్ సితారే, నాలుగో దానికి నభ్, ఐదో దానికి ప్రకృతి. ఆ తర్వాత ఇవి క్వశ్చన్ ఆన్సర్స్, ఇవి కూడా క్వశ్చన్ ఆన్సర్సే. ఇక్కడ చూడండి, कोष्ठक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. బ్రాకెట్లో ఉన్న విధంగా మనము చూసి రాయాలన్నమాట. तरु गगन घन, तरु गगन घन, ప్రత్యేక శబ్ద का వాక్య ప్రయోగ करते हुए పర్యాయ శబ్ద లిఖియే అన్నాడు. తరు అనే పదం ఉంది. తరు అంటే చెట్టు అని అర్థము. దానికి పేడ్ అనే పదం కూడా వస్తుంది. పేడ్, పాదప్ అనే పదం వస్తుంది. మరియు వృక్ష్ అనే పదం కూడా వస్తుంది. ఈ మూడు పర్యాయ పదాలు సేమ్ మీనింగ్ వచ్చేటవి అన్నమాట. ఇంకా తరు అనే పదంతో సెంటెన్స్ తయారు చేయాలి మనం. హమే తరు ఫూల్ ఔర్ ఫల్ దేతే హై. చూడండి, హమే తరు ఫూల్ ఔర్ ఫల్ దేతే హై అని ఒక సెంటెన్స్ మనము తయారు చేయవచ్చు. ఆ తర్వాత గగన్, గగన్ అంటే ఆకాశము, దాని పర్యాయ పదాలు ఆకాష్,
అని ఒకటి, ఆస్మాన్ అని ఒక పదం, నబ్ అని ఒక పదం తయారు చేయొచ్చు. ఇంకా గగన్ అనేటటువంటి ఈ పదంతో మనం ఒక సెంటెన్స్ తయారు చేయాలి. హవాయి జహాజ్ గగన్ మే ఉడితే హై, చూడండి విమానాలు ఆకాశంలో ఎగురుతాయి. అదే పక్షి ఆకాశ్ మే ఉడితే హై, ఆకాశ్ మే బాదల్, గగన్ అనమాట. గగన్ మే బాదల్ హోతే హై, గగన్ మే పక్షి ఉడితే హై, హవాయి జహాజ్ గగన్ మే ఉడితే హై, ఇట్లా అనమాట. గగన్ అనే పదంతో మనము సెంటెన్స్ తయారు చేయాలా. ఆ తర్వాత ఘన్, ఘన్ అంటే మేఘాలు. ఒకటి బాదల్, ఇంకోటి మేఘ్, రెండు పదాలు అనమాట. ఘన్ అనే పదంతో మనము సెంటెన్స్ తయారు చేయాల. ఆకాశ్ మే కాలే ఘన్ ఛాయే హై, చూడండి ఆకాశ్ మే కాలే ఘన్, ఘన్ అంటే మేఘాలు. లేకపోతే ఘన్ వర్షా దేతే హై, చూడండి ఘన్ వర్షా దేతే హై, మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఏదైనా మనం తయారు చేయొచ్చు అనమాట. ఈ విధంగా అనమాట. ఆ తర్వాత ఏకేక్ శబ్ద కా తత్సమ రూప్ లిఖియే. ఇక్కడ తద్భవ్ ఇచ్చినాడు, మనం తత్సం రాయాల. తత్సం అంటే ఏమి? తత్ సమమైనది, దానికి సమమైనది. దేనికి అంటే సంస్కృత పదానికి, సంస్కృత వర్డ్ అది, సంస్కృతం సంబంధించినటువంటి శబ్దం అది. అది అట్లే తీసుకుంటారు హిందీలోకి. దాన్ని పలకలేరు కాబట్టి దాన్ని రూపాంతరం చెందిస్తారనమాట. దాన్ని తద్భవ్ అంటారు. చూడండి ఇక్కడ తద్భవ్ ఇచ్చినాడు అంటే రూపాంతరం చెందించేది ఇచ్చినాడు. మనము తత్సం రాయాల, అంటే ఆ సాంస్క్రిట్ వర్డ్ మనం రాయాలి. సావన్, ఇది శ్రావణ్ అని ఉంటుంది అనమాట. ఇది పలకలేరు కాబట్టి ఇట్లా సావన్ అంటారు. సపన అని ఉంది, దానికి స్వప్న, చూడండి ఇది తత్సం అనమాట. ఇది స్వప్న అని పలకలేరు కాబట్టి సపన. సూరజ్ అని ఉంది, సూర్య, చూడండి ఇవన్నీ ఇట్లా. సూర్య పలకలేరు కాబట్టి సూరజ్ అని దాన్ని రూపాంతరం చెందిస్తారనమాట. తద్భవ్ అంటాం, పలకలేరు కాబట్టి కొంతమంది పల్లెటూరు వాళ్ళు ఆ విధంగా దానిని రూపాంతరం చెందిస్తారు ఆ పదాలని. ఆ తర్వాత తద్భవ రూపం రాయాల. తస్సం ఇచ్చినాడు చూడండి. గన్, గన్ గుంపు, వారి బారి నీళ్ళు, చంద్ర చాంద్, ఇట్లా అన్నమాట. ఇవి తద్భవ రూపాలు అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ चमचम, त्रुन त्रुन, फिर पुनरुक्ति शब्दों से वाक्य प्रयोग कीजिए. चमचम మిలమిలా మెరుస్తుంది అన్నాడు కదా. బిజిలీ చంచం చమక్తీ హై, చూడండి సెంటెన్స్. బిజిలీ చంచం చమక్తీ హై. ఇంకా త్రున్ త్రున్, త్రున్ త్రున్ పులకిత్ హో రహా హై. ప్రతి చిగురుటాకు ఆ గడ్డిపోచ పులికించిపోతుంది. త్రున్ త్రున్ పులకిత్ హో రహా హై. ఫిర్ మాటి మాటికి. सावन फिर आते तो कितना अच्छा होता. सावन फिर आता तो, ఆ శ్రావణ మాసం మాటి మాటికి వస్తే ఎంత బాగుంటుంది. సావన్ ఫిర్ ఆతా తో కితనా అచ్చా హోతా. ఆ తర్వాత ఇన్హే సమజియే और सूचना के अनुसार कीजिए అన్నాడు. ధారాओं पर धाराएं झरती धरती पर అన్నాడు. ధారల మీద ధారలు అన్నాడు. ధారా అనే శబ్ద రెండు సార్లు ప్రయోగించబడినాడు అన్నమాట. ఇక్కడ 2 बार प्रयोग किया गया है धारा शब्द. यह संज्ञा शब्द है. ఇది సంజ్ఞా, నామవాచకము. ఇది నామవాచకం, ఇది సంజ్ఞ అంటే. इसका बहुवचन रूप धाराए हैं. చూడు దీని బహువచన రూపము ధారాయే. ధారా అనే దానికి బహువచన రూపము ధారాయే అనేదన్నమాట. इसके साथ पर कारक जोड़ने से, పర్ అనేటటువంటి కారక్ దాన్ని జోడించినాడు చూడండి. ధారాओं पर धाराएं అన్నాడు. అది ధారాయే అయిపోయింది అనమాట. ధారాओं पर धारा, पर అనేది पर कारक जोड़ने से धाराएं शब्द यहाँ रूपांतरित होकर धाराओं बन गया है. धाराओं అయిపోయింది. इस प्रकार के वर्णन से वाक्य का सौंदर्य बढ़ता है. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే వాక్యాల యొక్క సౌందర్యం బాగా పెరుగుతుందన్నమాట, గొప్పగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంద్రధనుష్కి ఝూలే మే ఝూలే మిల్ సబ్ జన్ అన్నాడు. ఇంద్రధనుస్సు యొక్క ఉయ్యాలలో ఊగుదాం. ఝూలే మే ఉయ్యాలలో, ఝూలే ఊగుదాం. చూడండి ఇది వేరు ఇది వేరే. झूले शब्द का मूल रूप झूला है. झूला
సంజ్ఞా శబ్ద హై, ఇది కూడా సంజ్ఞానే, నామవాచకమే ఇది కూడా. ఉయ్యాల. ఇస్కే సాత్ మే మే కారక్ జోడ్నేసే, దీనికి మే అనేటటువంటి కారక్ చిహ్నం యూజ్ చేసినారనమాట. झूले में रूपांतरित हो गया है. ఇది झूले में అనేది అయిపోయిందనమాట. झूले में అని అయిపోయింది ఇది. झूले శబ్దతో झूलना, ఇది ఇంకోటి झूले చుక్క ఉంది చూడండి. झूले అయితే ఊగుదాము అని, ఇది క్రియాశబ్దం అనమాట. ఇది క్రియాశబ్దమే రూపాంతరిత హో గయా హై. ఒకటి ఉయ్యాల, ఒకటి ఊగుదాము అని. ఆ తర్వాత एक शब्द में लिखिए, मन को भाने वाला. లాస్ట్లోనే ఉంది మన్ భావన్, ఇట్లా అనమాట. చూడండి, मन को भाने वाला, मन भावन. పేड़ పౌధే, పశు పక్షి సమాస్ రాయాల. ఈ రెండు ద్వంద్వ సమాసమే, ఇవి రెండు. పేड़ పౌధే చెట్లు మొక్కలు, పశు పక్షి పశువులు పక్షులు, కాబట్టి ఇది ద్వంద్వ సమాసము. ద్వంద్వ ఇట్లన్నా రాయొచ్చు, లేదంటే ద్వంద్వ చుక్కన్న పెట్టచ్చు పైన. చుక్క లేకపోతే ఆడ నకారం పెట్టచ్చు అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత रेखांक शब्दों पर ध्यान दीजिए और इस तरह के कुछ वाक्य बनाए అన్నాడు. బరస్తే బాదల్ అచ్చే లగ్తే హై, కురిసేటటువంటి మేఘాలు. బరస్తే బాదల్ అంటే ఇట్లానే రాయాలి మనం సెంటెన్స్. కురిసేటటువంటి మేఘాలు. దీన్ని మనం ఏం చేయాలా, బరస్తే బాదల్ అచ్చే లగ్తే హై అన్నాడు. మనం కూడా రాయచ్చు అట్లే. ఖేల్తే కూదుతే బచ్చే తందురుస్త్ రహతే హై. ఖేల్తే కూదుతే బచ్చే, ఖేల్తే కూదుతే, బరస్తే బాదల్ కురిసేటటువంటి మేఘాలు. ఖేల్తే కూదుతే ఆడేటటువంటి దుమికేటటువంటి. ఖేల్తే కూదుతే బచ్చే తందురుస్త్ రహతే హై, ఆడేటటువంటి దుమికేటటువంటి పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉంటారు అని. ఝరితీ ధారాయే సుందర్ లగ్తీ హై. ఝరితీ ధారాయే సెలయేర్ల మాదిరి పడేటటువంటి ధారలు చాలా అందంగా ఉంటాయి. పైనుంచి పడేటటువంటి ఆ ధారలు అందంగా ఉంటాయి. ఝరితీ ధారాయే అన్నాడు. అట్లానే బహతే పానీమే, మనం చూడండి ఇట్లా రాయచ్చు అనమాట. బహతే పానీమే, పారేటటువంటి నీళ్ళలోని. బహతే పానీమే గందगी नहीं रहती है. బహతే పానీ మే గందगी नहीं रहती है అట్లా అన్నమాట. మళ్ళా గిర్తీ బూందే, పడేటటువంటి చినుకులు, కిందికి పడేటటువంటి చినుకులు. ఛంఛం కర్తీ హై. గిర్తీ బూందే పడేటటువంటి చినుకులు ఛంఛం కర్తీ హై, ఛంఛం అని శబ్దం చేస్తున్నాయి. ఉడ్తీ పంచి, మనం కూడా వేరేది ఇట్లా రాయచ్చు, ఏదన్నా రాయచ్చు అనమాట మనం. ఉడ్తీ పంచి ఎగరేటటువంటి పక్షి అని. ఇది ఛ, ఎగరేటటువంటి పక్షి. ఉడ్తీ పంచి. వర్షామే భీగ్ గయి హై, చూడండి అట్లా. ఉడ్తీ పంచి. ఇక్కడ గిర్తీ బూందే అన్నాడు, మనం ఉడ్తీ పంచి అన్నాం. ఎగిరేటటువంటి ఆ పక్షి అని. బహతా పానీ శుద్ధ హోతా హై. చూడు, బహతా పానీ పారేటటువంటి నీళ్లు శుద్ధంగా ఉంటాయి. అలాగే మనము రోతీ బచ్చి, రోతీ బచ్చి ఏడ్చేటటువంటి బాలిక. మాకి గోధుమే పహుంచి, ఏడ్చేటటువంటి బాలిక వాళ్ళ అమ్మ యొక్క ఒడిలోకి వెళ్ళిపోయింది. రోతీ బచ్చి అప్ని మాకి గోధుమే పహుంచి, అట్లా అన్నమాట. ఇంకోటి బడతా హువా పౌధా, పెరిగేటటువంటి మొక్క. ఖిల్తే హుయే ఫూల్, పుష్పించేటటువంటి పూలు. ఫైల్తీ హుయి సుగంధ్, వ్యాపించేటటువంటి సుగంధము. అది అచ్చే లగ్తే హై. చూడండి, బడతా హువా పౌధా పెరిగేటటువంటి మొక్క. ఖిల్తే హుయే ఫూల్ పుష్పించేటటువంటి పువ్వు. ఫైల్తీ హుయి సుగంధ్ వ్యాపించేటటువంటి సుగంధము, చాలా బాగా అనిపిస్తాయి అన్నాడు. మనం కూడా రాయచ్చు, హస్తే ఔర్ ఖేల్తే ఫూలో, హస్తే ఔర్ ఖేల్తే ఫూలోం సే. హస్తే ఔర్ ఖేల్తే, నవ్వడము మరియు ఆడడము అని. నవ్వడం అంటే ఇక్కడ పుష్పించము, పూలు పుష్పిస్తాయి అని. ఖేల్నా అంటే గాలికి రెపరెపలు ఆడడము అని. అట్లా అనమాట ఇది. హస్తే ఔర్ ఖేల్తే ఫూలోం సే ఉద్యాన్ భరా హై. హస్తే ఔర్ ఖేల్తే ఫూలోం సే
ఉద్యాన్ భరా హై, ఉద్యాన్ భరా హై, ఉద్యానవనము నిండి ఉంది అని అర్థం. ఈ విధంగా అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ అలంకారం ఉందన్నమాట. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदें तरों से छन के ने. अलंकार शब्द का यहाँ अलंकार शब्द का अर्थ है ఆభూషణ్. ఆభూషణ్ అలంకారం అంటే ఇక్కడ ఆభూషణము, అలంకారము అంటాం కదా, అలంకరించుకోవడము, అలంకారము, ఆభూషణము అంటే ఒక ఏదైనా ఒకటి నగ అనమాట, ఏదైనా ఒకటి ఆభూషణం. किसी बात को साधारण ढंग से ना कहकर చమత్కార్ వా సౌందర్యపూర్ణ ఢంగ్ సే कहना ही అలంకార. కానీ ఇక్కడ భాషలో మాత్రము మనము ఏవైనా నగలు కానీ ఆభూషణాలు పెట్టుకుంటే అంటే అందంగా ఉంటామో, అట్లనే ఈ వాక్యాలను మామూలుగా చెప్పుకోకుండా చమత్కారమైనటువంటి సౌందర్యపూర్ణ పద్ధతిలో చెప్పడం వల్ల అది బాగా అనిపిస్తుంది అనమాట. అందుకే దాన్ని అలంకారం అంటాం. చూడు, జమ్ 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 అన్నాడు అనమాట. इस कविता में अनुप्रास अलंकार का सुंदर प्रयोग हुआ है. అనుప్రాస అలంకారం ఉంది దీంట్లో. అవి చాలా ఉన్నాయి. తెలుగులో అయితే వృత్తానుప్రాసము, చేకానుప్రాసము, లాటానుప్రాసం. अनुप्रास అంటే రైమింగ్ అనమాట. जब वाक्य में कोई अक्षर या शब्द बार बार प्रयोग होता है तो वहाँ वाक्य का ध्वन्यात्मक सौंदर्य बढ़ जाता है. వాక్యంలో ఏదైనా అక్షరం కానీ అది ఏదైనా ఒక శబ్ద కానీ బార్ బార్ అంటే మాటి మాటికి ప్రయోగిస్తే దాని యొక్క ధ్వన్యాత్మకమైన సౌందర్యము పెరిగిపోతుందన్నమాట. చూడు, ఝమ్ ఝమ్ జమ్ జమ్ అన్నాడు, ఛమ్ 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 అన్నాడు, రిమ్ ఝిమ్ రిమ్ ఝిమ్ అన్నాడు. ఇట్లా సౌందర్యము బాగా పెరుగుతుందన్నమాట. వినడానికి కూడా చాలా ఇంపుగా ఉంటుందన్నమాట. ఈ ప్రకార్ కావ్య సౌందర్య అనుప్రాస్ అలంకార్ కహలాతా హై. ఈ విధంగా ఉండేదాన్ని మనము అనుప్రాస్ అలంకారం అని అంటాము. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఈ పాఠం కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది, పూర్తి అయిపోయింది. ఇంకో వీడియోలో ఇంకొక పాఠాన్ని గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం.